కరిగించును, రోగములను తొలగించును, ఐశ్వర్యమంతయు కలిగించును. విశ్వాసంతో సాధ్యమే, సమస్తం సాధ్యమే. నమ్మిన వానికి సమస్తము సాధ్యమే అంటే నాకు నా అద్భుతానికి మధ్యలో ఉన్నదేంటి? నా అనుమానమే. నా అనుమానాన్ని నేను జయించగలిగితే విశ్వాసముతో దేవుని నుంచి ఏదైనా నేను స్వతంత్రించుకోగలను. అందుకే హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 12వ వచనంలో ఏముంది? విశ్వాసము చేత, విశ్వాసముతో మనము దేవుని యొక్క వాగ్దానాల్ని స్వతంత్రించుకుంటామంట. ఆమెన్, చెప్పండి ఆమెన్. ఇది ధ్యానిస్తూ మనం ఏమన్నాము? మొట్టమొదటి మెట్టు దేవుని రాజ్యములో దేవుని యొక్క వాగ్దానాల్ని మనం స్వీకరించాలంటే దేవుని రాజ్యాన్ని చూసే స్థితిలో ఉండాలి. ఒకడు తిరిగి జన్మించకపోతే దేవుని రాజ్యాన్ని చూడలేడు. కాబట్టి మొట్టమొదటి మెట్టు ప్రతి వ్యక్తి కూడా దేవుని యొక్క వాక్యములో ఉన్నటువంటి మర్మాలు, దేవుని రాజ్యములో వాక్యములో లిఖించబడినటువంటి వాగ్దానాలను గ్రహించి తెలుసుకొని వాటిని చూడడానికి కావలసింది మొట్టమొదటిది తిరిగి జన్మించాలి. అందరూ కూడా చెప్పండి, తిరిగి జన్మించాలి. అందరూ చెప్పాలి, మరి మాట వినండి, తిరిగి జన్మించాలి. అందరూ కూడా మనమందరం కూడా దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే, యేసు ప్రభువును మనం ఎరగాలంటే, దేవుని వాక్యాన్ని మనం అర్థం చేసుకోవాలంటే, దేవుని యొక్క వాక్యంలో ఉన్న మర్మాల్ని మనం తెలుసుకొని దేవుని వాగ్దానాన్ని మనం అనుభవించాలంటే మొట్టమొదటిగా మనము తిరిగి జన్మించాలి. రెండవదిగా ఇంకో అంశం గురించి ధ్యానించాం. అదేంటండి? మనము మన ఆలోచన విధానము గురించి ఆలోచించాం. మనిషిలో 3 భాగాలు ఉన్నాయి. ఆ 3 కలిసినప్పుడే మనిషి అయ్యాడు. మనం ఆత్మ, మనకేముంది? జీవము, శరీరము. మనం ఆత్మ, మనకు జీవం ఉంది, మనం శరీరములో జీవిస్తున్నాం. దేవుని పోలికలో మనము చేయబడ్డాం. దేవుడు ఆత్మ, మనము కూడా ఒక ఆత్మ. అయితే 3వ యోహాను 2వ వచనంలో ఏముందండి? మీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము మీరు అన్ని విషయంలో వర్ధిల్లాలనేదే దేవుని యొక్క చిత్తమై ఉన్నది. దాని గురించి బోధిస్తూ నేనేమన్నాను? అక్కడ అది ఇంగ్లీష్లో సోల్ అంటామన్నాం. సోల్ అనే పదానికి తెలుగులో ఏమన్నాము? జీవము అన్నాం. ఈ జీవములో 3 ముఖ్యమైన అంశాలు ఉన్నాయి. మైండ్ అంటే మనస్సు, విల్ అంటే చిత్తము, ఇంకోటి ఇమోషన్స్ అంటే భావోద్రేకాలు. ఈ 3 కలిసి ఏమైంది? దాన్ని జీవము అన్నాం. మన జీవము, మన సోల్ ఏ విధంగా అభివృద్ధి పొందుతుందో అదే విధంగా మనము అన్ని విషయాల్లో దేవునిలో మనము అభివృద్ధి పొందగలం. అంటే మనము ఆలోచించే విధానము, మనము ధ్యానించే విధానము, దేవుని ధ్యానించి దేవుడు పలికే విధానానికి వ్యతిరేకంగా ఉన్న, వ్యత్యాసంగా ఉన్న, ఏకీభవించకపోయినట్లయితే మనము దేవుడు ఇచ్చే వాగ్దానాల్ని మనము అనుభవించలేము అనే అంశం గురించి మనం కొద్దిసేపు ధ్యానించాం. మరి అది తెలుపుతూ నా సాక్ష్యాన్ని కూడా మీకు తెలియపరిచాను. అనేక మంది దేవుని బిడ్డలు ఆర్థిక విషయాల్లో చాలా క్లిష్టమైన పరిస్థితుల్లో జీవిస్తున్నారు. రాను రాను రోజులు ఇంకా కష్టమైనటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉన్నాయి. ఉద్యోగాలు ఉన్నవారు ఉద్యోగాలు కోల్పోతున్నారు. వ్యాపారంలో ఉన్నవారు వారి వ్యాపారాలు ఎక్కువగా ఫలించుచున్నట్టు కనపడటం లేదు. ఎటు చూసినా విపత్తులు, ఎటు చూసినా కష్టాలు పెరుగుతున్నట్టే మనం గమనిస్తున్నాం. ఇటువంటి సమయంలో దేవుని నమ్ముకున్న మనము ఏ విధంగా జీవించాలి? ఎందుకంటే దేవుని వాక్యం చూడండి, దేవుని యొక్క చిత్తం ఏంటి? మనము ఆశీర్వదించబడి అనేకులకి ఆశీర్వాదకరంగా ఉండాలనేదే దేవుని చిత్తం. అబ్రహాముని దేవుని పిలిచినప్పుడు నేను నిన్ను దీవిస్తాను, నువ్వు అనేకులకి దీవెనకరంగా ఉండడానికి అన్నాడు దేవుడు. ఆ యొక్క చిత్తము ఈ రోజు కూడా దేవుడు మార్చలేదు. దేవుడు నిన్న, నేడు,
నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడు. నమ్మిన వారు ఆమెన్ చెప్పండి. ఆమేన్. గట్టిగా చెప్పాలి ఆమేన్. హల్లెలూయా. చూడండి, మరి మన జీవితం ఏ విధంగా జీవించాలి? మనం ఇబ్బందుల్లో, కరువులో, అందరితో పాటు మనము కూడా కష్టాలతో బ్రతకాలా? మరి దేవుని చిత్తం మన పట్ల ఏమై ఉంది? ఎందుకు తెలుసుకోవాలి? వాక్యములో ఏముందో తెలుసుకొని ఆ విధంగా మనం ఆలోచించడం మొదలుపెట్టి ఆ రకంగా మనం విశ్వసించినట్టయితే దేవుడు ఏది వాగ్దానం చేస్తున్నాడో అదే మనము అనుభవించగలం. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు కీర్తనలు 37 అధ్యాయము 19వ వచనం చూద్దాం. కీర్తనలు 37:19. ఆపత్కాలమందు వారు సిగ్గునొందరు. కరువు దినములలో వారు తృప్తి పొందుదురు. హల్లెలూయా. హల్లెలూయా. నాతో పాటు చెప్పండి. కరువు కాలములో, గట్టిగా అందరూ పలకాలి. కరువు కాలములో వారు తృప్తి పొందెదరు. హల్లెలూయా. ఇది దేవుని యొక్క వాగ్దానము, ఇది దేవుని యొక్క చిత్తము. అంటే మన చుట్టూ కరువు ఉన్నా మనము కరువు అనుభవించకూడదు. దేవుని యొక్క కృపని బట్టి తన వాక్యాన్ని నమ్మినట్టయితే మనము నిలబడి ప్రసంగికులుగా, దేవుడి చేత పిలువబడ్డటువంటి సేవకులుగా, మరి మన దినపత్రికలు ఏం ప్రకటిస్తున్నాయో అది ప్రకటించకూడదు. ఇక్కడ నిలబడి మాసపత్రికలు ఏం మాట్లాడుతున్నాయో అది మాట్లాడకూడదు. టెలివిజన్లో ఏం మాట్లాడుతున్నారో అది మాట్లాడకూడదు. వాక్యం ఏమంటుందో అది పలకడానికే దేవుడు మనల్ని పిలిచాడు. హల్లెలూయా. నమ్మిన వారు ఆమేన్ చెప్పండి. ఆమేన్. ఆమేన్. మనము ఎవరిని ప్రకటించడానికి దేవుడు పిలిచాడు? లోకములో ఉన్న వ్యక్తులు మాట్లాడే దాన్ని ప్రకటించడానిక, ప్రభుత్వం మాట్లాడేది ప్రకటించడానిక, లేకపోతే నాయకులు మాట్లాడేది ప్రకటించడానిక, లేకపోతే మరి రాజకీయంలో ఉన్నదాన్ని ప్రకటించడానికి పిలువబడ్డామా? లేదు. దేవుడు ఏమి మాట్లాడాడో అది ప్రకటించడానికి మనం పిలువబడ్డాము. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి నేను ఇక్కడ నిలబడి మాట్లాడినప్పుడు, నేను ప్రకటించినప్పుడు నా అనుభవము కాదు నేను ప్రకటించాల్సింది. దేవుడు ఏమి మాట్లాడుతున్నాడో, తన వాక్యములో ఏమి ప్రకటించాడో అది ప్రకటించడానికే దేవుడు మనల్ని పిలిచాడు. హల్లెలూయా. కాబట్టి ఎంత కరువున్నా దేవుడిని నమ్ముకున్న మనము తృప్తి పొందదము. హల్లెలూయా. హల్లెలూయా. ఇది సహజముగా ఆలోచించినట్టయితే చాలా వ్యతిరేకంగా ఉంటుంది ఈ తలంపు. అందరికీ కరువు ఉంటే నేనెలా తృప్తి పొందగలను? ఉద్యోగాలే లేకపోతే నేనెలా తృప్తి పొందగలను? నాకు డబ్బే లేకపోతే, ఉద్యోగమే లేకపోతే, జీతమే లేకపోతే నేను ఎలా తృప్తి పొందగలను అని అనేక రకములైనటువంటి తలంపులు, ప్రశ్నలు మనల్ని వేధిస్తూ ఉంటాయి. జాగ్రత్తగా వినండి. మనము ఈ మనస్సు, నేనేం చెప్పాను? దేవుడు మాట్లాడినప్పుడు సహజంగా ఏం చేస్తాము? ఈ సహజ జ్ఞానముతో పరీక్షిస్తాం దాన్ని. దేవుడు ఏమన్నాడు పేతురుతో? లోతైన స్థలములో నీ వల వేయుము అన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా చెప్పండి అందరూ. సహజ జ్ఞానం ఏమంటుంది? ఇది పని చేయదు, ఇది ఒట్టి మాట, ఇది సిగ్గుకరమైనటువంటి క్రియ, ఎవరైనా చూస్తే నన్ను వెక్కిరిస్తారు, ఎవరైనా చూస్తే నేను బుద్ధిహీనుని అనుకుంటారు అనేటువంటి ఉపదేశం అది. అయినను నీ మాట చొప్పున అన్నాడు పేతురు. అవునా? నీకు అర్థమైనా అవ్వకపోయినా దేవుడు ఏమంటున్నాడు? నువ్వు నమ్ము, నమ్మిన వారికి సమస్తము సాధ్యం. హల్లెలూయా చెప్పండి. కాబట్టి నీ మనస్సుతో పరిశీలించడం కాదు, నీ హృదయముతో నమ్మాలి అద్భుతం కావాలంటే. ఎందుకంటే అనేక సార్లు దేవుడు చెప్పేది నీ మనస్సుతో నువ్వు అర్థం చేసుకోలేవు. అద్భుతమైనటువంటి దేవుని యొక్క పంట గురించి మాట్లాడుతున్నాం, దేవుడిచ్చే పంటను గురించి మాట్లాడుతున్నాం. జనులారా వినండి. దేవుని నమ్ముకున్న మీరు, మనము, మన చుట్టూ ఏమవుతున్నా సరే ఏమంటున్నాడు? కరువులో మీరు తృప్తి పొందెదరు. హల్లెలూయా. వినండి జాగ్రత్తగా, ఎందుకంటే నేను బోధనిచ్చనై ఉన్నాను. ఏంటి? ఏ రకంగా ఇటువంటి సమృద్ధితో మనము సంబంధము కలిగి ఆ యొక్క కరువులో కూడా సమృద్ధిలో ఎలా బ్రతకగలమో నేర్చుకోవాలి. ఎందుకంటే దేవుని వాక్యం ఏమై ఉంది?
దేవుని వాక్యంలో సూత్రాలు ఉన్నాయి, దేవుని వాక్యంలో తాళపు చెవులు ఉన్నాయి. పేతురుతో ఏమన్నాడు యేసయ్య? పరలోక రాజ్యపు తాళపు చెవులు నీకు ఇస్తున్నాను అన్నాడు. అంటే మర్మాలన్నీ బయట కనపడవు. దేవుని యొక్క మర్మాలు, దేవుని యొక్క సత్యాలు ఇలా ఉట్టిగా చదివిన వాడికి కనపడవు. కానీ ఎప్పుడైతే పరిశుద్ధాత్ముని సహాయముతో ఆ పరలోక రాజ్యపు తాళపు చెవులు వాడతారో చూసారా, అది వాడినప్పుడు ఆ లోతుగా ఇమిడి ఉన్న సత్యాలు గ్రహించినప్పుడు మనం అప్పుడు విడుదలను అనుభవించగలము. ఆమెన్, ఆమెన్, హల్లెలూయా. మరియు మరి ఇక దంపతుల జీవితంలో దేవుడు చాలా అద్భుతమైన కార్యం చేశారు. మన సంఘంలో జరిగినటువంటి ఫెయిత్ కాన్ఫరెన్స్ గురించి అక్టోబర్ నెలలో వాళ్ళు తెలుసుకుని మరి మన సంఘానికి రావడం జరిగింది. ఆ క్షణం నుంచి కూడా మన సంఘానికి క్రమంగా వస్తున్నారు. మరి మన సంఘానికి వచ్చినప్పటి నుంచి కూడా దశంభాగం చెల్లించడం గురించి, మరి కానుకలను దేవునికి అర్పించడం గురించినటువంటి మాటను మరి దంపతులు ఇరువురు కూడా తెలుసుకున్నారు. అప్పటి వరకు వారు క్రైస్తవుల కుటుంబంలో జన్మించినప్పటికీ దశంభాగం చెల్లించడంలో ఉన్నటువంటి ప్రాముఖ్యతను గురించి తెలిసిన వారుగా లేరు. ఎప్పుడైతే మరి ఆ విధంగా వాళ్ళు క్రమముగా వారి దశంభాగమును ఇస్తున్నారో, మరి వారి యొక్క మరి విత్తనం కూడా విత్తడం ప్రారంభించారో, దేవుడు వారి జీవితంలో కార్యం చేయడం స్టార్ట్ చేశారు. మరి 10 రూపాయలు కూడా విత్తలేనటువంటి స్థితిలో ఉన్నప్పుడు మన సంఘానికి రావడం జరిగింది. మరి 6 నుంచి 7 లక్షల అప్పుతో వారు ఉన్నటువంటి సమయంలో మన సంఘానికి రావడం ప్రారంభించారు. మరి ఎప్పుడైతే దశంభాగం ఇవ్వడం వాళ్ళు మొదలు పెట్టారో, మరి చాలా మంది వాళ్ళు ఎవరైతే మరి ఇవ్వాల్సి ఉందో అప్పులు, మరి వాళ్ళు వచ్చి మరి 2 లక్షల అప్పు వరకు మరి కొట్టివేయడం జరిగింది. మీరు మాకు చెల్లించే అవసరం లేదు అని వాళ్ళు చెప్పడం జరిగింది. అంత మాత్రమే కాకుండా మరి ఎవరైతే నూతనమైనటువంటి వ్యాపారం ప్రారంభించాలనుకుంటున్నారో వారికి కూడా దేవుడు సహాయం చేస్తున్నారు అనేటువంటి మాట పాస్టర్ మలిన్ గారి ద్వారా వీరు పొందుకోవడం జరిగింది. ఆ మాటను పొందుకున్న తర్వాత నుంచి వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ ఏది లేకుండా, వాళ్ళ పెట్టుబడి ఏది లేకుండానే వారి పక్షంగా మరి ఒకరు వచ్చి పెట్టుబడి పెట్టి మరి 70 లక్షల వరకు వెంచర్గా ఉన్నటువంటి ఆ యొక్క బిజినెస్లో వీరు ముందుకెళ్ళడానికి దేవుడికి సహాయం చేశారు. మరి ఇప్పుడు వారు అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండేటువంటి స్థితిలో దేవుడు వారిని నిలబెట్టారు. దేవునికి సమస్త మహిమ కలుగును గాక. జాగ్రత్తగా విని వాక్యములో ఉన్న సూత్రాల్ని, వాక్యములో ఉన్న సత్యాల్ని, ఈ తాళపు చెవులని వాడి మనం తెలుసుకోవాలి. చూడండి, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం చూద్దాం ఒకసారి. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. హల్లెలూయా. ఏమన్నాడు? మీ ప్రతి అవసరం. ఏమైందండి మీ అవసరం? ఆర్థికంగా ఏం అవసరం ఉంది? బిల్లు కట్టాలా, లేకపోతే బియ్యం కొనాలా, లేకపోతే కరెంటు బిల్లు కట్టాలా, లేకపోతే పిల్లల స్కూల్ ఫీజు కట్టాలా, లేకపోతే ఏమి కష్టం ఉంది మీకు? ఏమన్నాడు? మీ సమస్త అక్కరలు, అంటే అవసరములు తీర్చుతాడన్నాడు దేవుడు. హల్లెలూయా. చూడండి, మనం అనుకున్నాం ఎలా తీర్చగలడయా, నాకు ఉద్యోగమే లేదు కదా అనుకుంటాం. ఆగు, ఉద్యోగం చాలా ప్రాముఖ్యమే. కానీ ఉద్యోగం లేకపోయినా దేవుడు నీకు సమృద్ధిని కలిగించగలడు. అంటే పని చేయకుండా ఇంట్లో ఉండమనా? కాదు. ఆమెన్. ఏమంటామంటే నీ మూలము, నీ ఆర్థిక అవసరాలకి మూలము, నీ సోర్స్ అంటే ఆధారము దేవుడు. నీ ఉద్యోగం కాదు, నీ ఆధారము ప్రభుత్వం కాదు, నీ ఆధారము నీ తల్లిదండ్రులు కాదు, నీ ఆధారము నీ అత్తమామలు కాదు, నీ ఆధారము దేవుడు. హల్లెలూయా. హల్లెలూయా చెప్పండి. ఏమన్నాడు? అందుకే మళ్ళీ ఒకసారి చదువు. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో ప్రతి అవసరము తీర్చును. హల్లెలూయా. మన దేవుడు మన ప్రతి అవసరము తీర్చడానికి సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. నమ్మిన వారు గట్టిగా హల్లెలూయా చెప్పండి 2 సార్లు. 2. మరి ఇంకో విషయం, 2 కొరింథీ 9వ అధ్యాయం 8వ వచనం. మరియు అన్నిటి యందు ఎల్లప్పుడూ మీలో మీరు సర్వ సమృద్ధి గలవారై. హల్లెలూయా. అందరూ చెప్పండి సర్వ సమృద్ధి. గట్టిగా అనాలి, సర్వ సమృద్ధి. చూసారా, దేవుడు లేమి గురించి మాట్లాడటం లేదు, సమృద్ధి గురించి మాట్లాడుతున్నాడు. సర్వ సమృద్ధి ఎప్పుడు? అన్ని సమయాల్లో సర్వ సమృద్ధి గలవారై ఉత్తమమైన
ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకును దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింప చేయగలడు. హల్లెలూయా. దేవుడు మీ పట్ల ఇది విస్తరింప చేయగలడు. సమస్తమైన అవసరాల్లో అన్నిసార్లు కూడా సమృద్ధి కలిగించడానికి దేవుడు శక్తివంతుడు. నమ్మిన వారు ఆమేన్ చెప్పండి గట్టిగా. చూడండి, ఇది మనము అనుభవించాలంటే, ఈ సమృద్ధి, ఈ యొక్క ఆశీర్వాదము, ఈ కరువులో తృప్తిని అనుభవించాలంటే విశ్వాసం అవసరం. దేని యందు విశ్వాసము? మన ఆలోచన విధానం మీద కాదు, వాక్యం మీద విశ్వాసం అవసరం. జనులేం చెప్తున్నారో దాని మీద కాదు, ప్రభుత్వం ఏం పలుకుతుందో దాని మీద కాదు, మరి ఇంకా వేరే వారు ఏమంటున్నారో దాని మీద కాదు, కానీ దేవుని వాక్యం ఏమంటుందో దాని మీద విశ్వాసం ఉంచాలి. కానీ విశ్వాసము రావాలంటే ఏం చేయాలి తెలుసా? రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 17వ వచనం. వినుట వలన విశ్వాసము కలుగును. ఏం వినాలంటండి? వాక్యము వినాలి. మనుషులు చెప్పేది కాదు, మనుషులు మాట్లాడేది కాదు, దేవుడు మాట్లాడే మాటల్ని నమ్ముట వలన, ఆ వాక్యమును విశ్వాసం ఉంచుట వలన మనము అద్భుతాలని మన జీవితంలో అనుభవించగలము. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. అయితే ఇది నేను అనుభవించాలంటే ఏం చేయాలి అనే అంశం గురించి అర్థం చేసుకోవడానికి బైబిల్లోంచి ఒక కథను చూద్దాం. ఆదికాండము 26వ అధ్యాయంకి వెళ్దాం. ఆదికాండం 26వ అధ్యాయం మొదటి 3 వచనాలు మరియు 5వ వచనం చదువుకుందాం. ఈ యొక్క కథ భాగంలోంచి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. ఏ విధంగా కరువులో ఉన్నను ఏం చేస్తే ఏం చేయాలో ఆ విధంగా మనం నేర్చుకున్నట్టయితే మనము కూడా ఆశీర్వాదాన్ని అనుభవించగలము. ఆదికాండం 26 మొదటి 3 వచనాలు. అబ్రహాము దినములలో వచ్చిన మొదటి కరువు గాక మరి ఒక కరువు ఆ దేశంలో వచ్చెను. చూసారా? ఈ దేశంలో అబ్రహాము కాలంలో కాక మరొకసారి కరువు వచ్చిందంట. అందరు చెప్పండి కరువు అనండి, గట్టిగా చెప్పాలి. కరువు. కరువు అంటే తినడానికి తిండి ఉండదు, కరువు అంటే పంటలు ఉండవు, కరువు అంటే చాలా గడ్డు పరిస్థితి. అప్పుడు ఇస్సాకు గెరారులోనున్న ఫిలిస్తీయుల రాజైన అబీమెలెకు నొద్దకు వెళ్ళెను. అక్కడ యెహోవా అతనికి ప్రత్యక్షమై, నీవు ఐగుప్తులోనికి వెళ్ళక నేను నీతో చెప్పు దేశమందు నివసించుము, ఈ దేశమందు పరవాసివై ఉండుము, నేను నీకు తోడయుండి నిన్ను ఆశీర్వదించెదను. 5వ వచనం. ఏలయనగా అబ్రహాము నా మాట విని నేను విధించిన దాని, నా ఆజ్ఞలను, నా కట్టడలను, నా నియమములను గైకొననని చెప్పెను. హల్లెలూయా. చూసారా? ఇస్సాకు యొక్క జీవితంలో ఆయన కరువు ఎదుర్కొంటున్నాడు. ఈ కరువు ఉన్న పరిస్థితిలో గమనించండి, ఇస్సాకుకి అనేక మంది మరి సేవకులు ఉన్నారు. మరి గొర్రెలు, గొడ్లు, ఒంటెలు, రకరకాలైనటువంటి జనసమూహము, అంతేకాకుండా ఈ యొక్క పశువులు కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఈ కరువు ప్రదేశంలో ఉంటే ఏమవుద్ది? తిండి లేక, నీరు లేక మరణిస్తాయి. కాబట్టి ఏమనుకున్నాడు? నేను ఇక్కడి నుంచి బయలుదేరి ఐగుప్తుకి వెళ్తే అక్కడ సమృద్ధి ఉంది కాబట్టి అక్కడ నేను జీవించగలను, నా అవసరాలన్నీ తీర్చబడతాయని చెప్పి మరి అక్కడికి బయలుదేరి వెళ్ళడానికి సిద్ధపడుతున్నాడు. చూడండి, ఎవరైనా సరే సహజంగా ఏం చేస్తాం? ఇక్కడికి మన ఉద్యోగాలు లేవంటే ఇంకో దేశానికి వెళ్తాం, ఇంకో పట్టణానికి వెళ్తాం, లేకపోతే ఇక్కడ తినడానికి సరిగ్గా లేదంటే ఇంకో ప్రాంతానికి వెళ్తాం. అది తప్పు కాదు, కానీ దేవుని నమ్ముకున్న మనము దేవుని స్వరము వినడం నేర్చుకోవాలి. హల్లెలూయా. చూసారా? మొట్టమొదటి మెట్టు ఇస్సాకు జీవితంలో ఏం చూస్తున్నామంటే, ఇస్సాకుకి దేవునితో ఒక సజీవమైనటువంటి నిబంధనతో కూడిన సంబంధము కలిగిన వాడై ఉన్నాడు. గమనించారా? నిబంధన సంబంధము కలిగి సజీవమైనటువంటి సంబంధం కలిగి ఉన్నవాడు, మత సంబంధమైన సంబంధం కాదు. ఎందుకంటే ఇస్సాకు కష్టములో ఉన్నప్పుడు, ఇరుకులో ఉన్నప్పుడు, కరువులో ఉన్నప్పుడు దేవుని స్వరము వినే స్థితిలో ఉన్నాడు. హల్లెలూయా చెప్పండి. మనలో అనేక మంది తిరిగి జన్మించాము,
క్రైస్తవుల్ని ఆలయానికి వెళ్తున్నామని చెప్తాం కానీ మీరు ఎప్పుడు విన్నారు దేవుని స్వరము? దేవుని స్వరము విననటువంటి వారు ఈ యొక్క నడకని మతముగా మారుస్తారు. క్రైస్తవ జీవితము మతము కాదు. క్రైస్తవ జీవితం అంటే క్రీస్తుతో నడవడం, అంటే దేవుని స్వరము వినే స్థితిలో ఉండాలి. యోహాను సువార్త 10వ అధ్యాయంలో దేవుడు ఏమన్నాడు? యేసయ్య ఒక మాట అన్నాడు, నా గొర్రెలు నా స్వరము వినును. మై షీప్ హియర్ మై వాయిస్, I know them and they follow me. The voice of a stranger they do not follow. నా గొర్రెలు నా స్వరము వినును, అన్యుని స్వరము అన్యజనుని స్వరము నా గొర్రెలు వినవు అని చెప్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. అంటే నీవు దేవుని బిడ్డవైతే, నీవు తిరిగి జన్మించినట్టయితే నీ హక్కు. ఏమన్నావు? ఒక నిబంధనలోకి వస్తున్నాం. యేసు ప్రభు యొక్క రక్తముతో మనము దేవునితో ఒక నిబంధన సంబంధంలోకి వచ్చాం. ఈ నిబంధన సంబంధంలో నీకు కొన్ని హక్కులు ఉన్నాయి. ఆ హక్కులో ఒక హక్కు ఏంటో తెలుసా? దేవుని స్వరం వినేది నీ హక్కు. నువ్వు జీవించాలి, జయించాలి, ఇరుకులో నీకు సమృద్ధి కలగాలి, లేకపోతే కరువులో నువ్వు సంపదలో జీవించాలి, తృప్తి పొందాలంటే ప్రాముఖ్యమైనది ఏంటంటే నీ సంబంధం ఏ విధంగా ఉంది యేసయ్యతో. నువ్వు దేవుని స్వరం వినే స్థితిలో ఉన్నావా లేదా? ఇది ప్రాముఖ్యం. ఎందుకంటే యెషయా గ్రంథము 47వ అధ్యాయం 18వ వచనంలో ఇలా అన్నాడు దేవుడు, I am the Lord that teacheth thee to profit and leadeth thee in the way that you should go. చదువు నాయన. Isaiah 47:18. యెషయా 47:18. నీ విమోచకుడును ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడైన యెహోవా, పరిశుద్ధుడు దేవుడైన యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నీకు ప్రయోజనము కలుగునట్లు నీ దేవుడైన యెహోవానగు నేను నేనే నీకు ఉపదేశము చేయుదును. ఉపదేశం ఇస్తానంటున్నాడు. హల్లెలూయా, గట్టిగా చెప్పండి హల్లెలూయా. చూడండి, దేవుడు ఉపదేశం ఇచ్చినప్పుడు వినే స్థితిలో నువ్వు ఉండాలి. అనేక మంది ఏం చేస్తున్నాం, క్రైస్తవులుగానే చెప్పి దేవుని నమ్ముకున్నామని చెప్పి ఏం చేస్తాం? ప్రార్థన చేస్తాం, ప్రభా నాకు ఈ కరువు నుంచి నాకు విడుదలి, నాకు ఈ క్లిష్ట పరిస్థితుల నుంచి విమోచించు, నాకు ఉద్యోగం ఇవ్వు, నాకు సంపదనివ్వు, నాకు సమృద్ధినివ్వు అని చెప్పి ప్రార్థన చేసి మనం ఏం నిర్ణయం తీసుకుంటామో దాని ప్రకారంగా నడుస్తూ ఉంటాం. ప్రభా నాకు ఏ విధంగా అయినా సరే నేను ఉపవాసం ఉంటాను, నా కొడుక్కి అమెరికాకి వీసా ఇవ్వు ప్రభువా, నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాను ప్రభా. దేవా ఉపవాసం, నాకు ఇది కావాలి, వీసా కావాలి, వీసా కావాలి. వీసా ఎందుకు కావాలి? ఇక్కడికంటే అక్కడ ఎక్కువ సమృద్ధి ఉన్నదనే ఉద్దేశం నీలో ఉంది కాబట్టి ఆ వీసా కొరకు నువ్వు తాపత్రపడుతున్నావు. ఆగు, నీ యొక్క సమృద్ధి అమెరికాలో లేదు, దేవునిలో ఉంది. గట్టిగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. నీ సమృద్ధి ఆస్ట్రేలియాలో లేదు, దేవునిలో ఉంది. నీ సమృద్ధి ఐగుప్తులో లేదు, గెరారులోనే ఉంది. ఎందుకు? గెరారులోనే దేవుడు ఉంటానన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీ సమృద్ధి దేవుని స్వరములో ఉంది. నీ సమృద్ధి, నీ సంపద, నీ విజయము దేవునిలో ఉంది. కాబట్టి దేవుని నమ్ముకున్న నీవు క్రైస్తవుడా, దేవుని బిడ్డ, విను. దేవుని స్వరము వినే సంబంధము కలిగి ఉండాలి. దేవుని స్వరం వినకుండా వినలేని స్థితిలో ఉంటే నువ్వు మతపరుడుగా ఉంటావు కానీ క్రైస్తవునిగా ఉండవు. నమ్మిన వారు హల్లెలూయా చెప్పండి. కాబట్టి మనం దేవుని స్వరము వినే సంబంధము కలిగి ఉండాలి. ఇస్సాకు కరువులో కూడా సంతృప్తి పొందాడు. ఇస్సాకు కరువులో కూడా సమృద్ధిని రుచి చూశాడు. ఎందుకు? దేవుని స్వరం వినగలిగే స్థితిలో ఉన్నాడు. మీలో ఎంతమంది దేవుని స్వరం వింటున్నారో ఒక్కసారి మిమ్మల్ని పరీక్షించుకోండి. మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. నేను దేవుని స్వరము వినే స్థితిలో ఉన్నానా? దేవుని మాట్లాడినప్పుడు అది దేవుడే నాతో మాట్లాడుతున్నాను గ్రహించే జ్ఞానం ఉందా నీకు? హల్లెలూయా, హల్లెలూయా. మీరందరూ ఇప్పుడు వరకు విన్నటువంటి వాక్యము ద్వారా ఎంతగానో ఆశీర్వదించబడ్డారని నేను నమ్ముచున్నాను. అయితే నేను మాట్లాడేటువంటి దేవుని దీవెనల గురించి, దేవుడు మనల్ని ఏ విధంగా ఆశీర్వదించాలని ఉద్దేశిస్తున్నాడో ఇవన్నీ మనం అనుభవించాలంటే ప్రాముఖ్యంగా ఒక
ఒక విషయం మనం జరిగించాలి. మనం రక్షణ లేకుండా యేసయ్య గారి దేవుని దీవెన మనం అనుభవించలేము. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రక్షించబడాలి అంటే ప్రతి ఒక్కరు కూడా యేసయ్యని తమ సొంత రక్షకునిగా అంగీకరించాలి. మీలో అనేక మంది మరి సంఘానికి వెళ్తున్నారేమో, మరి బైబిల్ చదువుతున్నారేమో, కానీ మీకు ఒక నిజమైనటువంటి యేసయ్యతో అనుభవం ఉందో లేదో, లేనట్టయితే మీరు తిరిగి జన్మించాలి. వాక్యం మనకు తెలియపరుస్తుంది మనకు తిరిగి జన్మించాలి అని. కాబట్టి మీరు తిరిగి జన్మించని అనుభవంలో ఉన్నట్టయితే, మీరు తిరిగి జన్మించాలని ఆశిస్తున్నా మీరు నాతో పాటు ఈ ప్రార్థన చేయాలి. కాబట్టి ఎప్పుడైతే మనం ఈ ప్రార్థన చేస్తామో దేవుడు ఒక వాగ్దానం ఇచ్చాడు. ఎందరైతే వారిని ఆయన్ని అంగీకరిస్తారో వారందరూ దేవుని పిల్లలు అగుటకు అధికారం ఇస్తానని వాగ్దానం ఇచ్చేశాడు దేవుడు. యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం. మరి కొద్దిమంది యేసయ్యను స్వీకరించి కూడా తిరిగి మరి గత పాత చీకటి జీవితంలో తిరిగి వెళ్ళిపోయినటువంటి వారు కూడా ఉండవచ్చు. అటువంటి వారిని కూడా యేసయ్య మరి హస్తాలు చాపి మనల్ని ఆహ్వానిస్తున్నాడు. కాబట్టి మీరు కూడా నాతో పాటు ప్రార్థన చేసి మీ జీవితాన్ని తిరిగి యేసయ్యకు సమర్పించుకోవాలని నేను మనవి చేస్తున్నాను. మీకు అటువంటి ఆశ ఉన్నా, పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని ఈ విధంగా ప్రేరేపిస్తున్నట్టయితే దయచేసి నా తట్టు మీరు చూస్తూ కళ్ళు మూసుకొని మీ కుడి చేయి పైకెత్తి నాతో పాటు ప్రార్థన చేయండి. యేసయ్య, నేను పాపినని నేను ఎరిగినాను. కాబట్టి ప్రభువా, మీరు నన్ను కాపాడమని రక్షించమని ప్రార్థిస్తున్నాను. నా పాపముల నిమిత్తము మీరు శిలువ మ్రాను మీద మరణించి రక్తము కార్చి పాతి పెట్టబడి 3వ రోజున లేచారని నేను నమ్మి విశ్వసించి నా నోటితో ఒప్పుకొనుచున్నాను. దేవా, నన్ను మీ బిడ్డగా స్వీకరించమని ప్రార్థిస్తున్నాను. మీ వాగ్దానం ప్రకారము నన్ను స్వీకరించినందుకు, నన్ను మీ కుమారుడిగా కుమార్తెగా చేసుకున్నందుకు మీకు స్తుతి చెల్లిస్తున్నాను. మీకు వందనాలు ప్రభువా. ఈ రోజు నుంచి మీరే నా ప్రభు, మీరే నా దేవుడు. మీకే స్తుతి అర్పిస్తున్నాను. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. మరి ఈ ప్రార్థన మీరు చేసినట్టయితే వాగ్దాన ప్రకారంగా మీరు దేవుని బిడ్డలయ్యారు. మీరు దేవుని బిడ్డలైనట్టయితే ఈ ప్రార్థన చేయటం ద్వారా దయచేసి మాకు ఉత్తరము రాస్తూ మాకు మీరు తెలియపరిచినట్టయితే మేము మీతో పాటు కలిసి దేవుని యందు ఆనందించడానికి మీరు మాకు అవకాశం ఇస్తారు. కాబట్టి దయచేసి మరి స్క్రీన్ మీద వచ్చేటువంటి అడ్రస్, ఈమెయిల్ అడ్రస్కైనా మీరు ఈమెయిల్ రాయొచ్చు, లేకపోతే మాకు మామూలు ఉత్తరం రాయొచ్చు. కానీ దయచేసి మాకు తెలియపరచండి. మీతో పాటు మీ కొరకు ప్రార్థన చేయడానికి, దేవుని యందు ఆనందించడానికి మాకు సమయం కలిగించమని మనవి చేస్తున్నాం. దేవుడు మిమ్మల్ని ఎంతగానో ఆశీర్వదించును గాక. ఆమేన్.